The word that I want to speak to you is about a woman's voice. ఈ సాయంకాల సమయంలో నేను మాట్లాడదలుచుకున్న మాట ఏమిటి అంటే స్త్రీ యొక్క స్వరము. How many of you believe that voice is a very powerful thing that we have? మా స్త్రీలకు కలిగి ఉన్న స్వరము చాలా శక్తివంతమైనది ఎంతమంది అనుకుంటూ ఉన్నారు? And ever since we are born, since from a child to the adult and also the old age, we use our voice to communicate, right? స్త్రీకి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరుగుతూ ఉండగా మృదువుల ఇంతవరకు కూడా మన స్వరాలతో మనం ఇతరులతో సంభాషించడానికి మాట్లాడుతూ ఉంటాము. We use our voice to share our happiness, our sadness, our problems. For everything we use our voice. మన సంతోషంగా ఉన్నామా లేదా, బాధతో ఉన్నామా లేదా, ప్రతిదీ మనం ఇతరులతో పంచుకోవడానికి మన స్వరాన్ని మాట్లాడుతూ ఉంటాము. But as a woman, sometimes we forget that we have a voice. కానీ చాలాసార్లు స్త్రీలుగా మనకు స్వరం ఉందని మర్చిపోతూ ఉంటాము. Or we start using the voice in a very wrong way. లేదంటే ఈ స్వరాన్ని చాలా తప్పుడు మార్గాల్లో మనం వాడుతూ ఉంటాము. Now we all have seen two sides of a woman. మనం అందరం కూడా స్త్రీలను చూసి ఉన్నాము. Women who have shut their voices when they have to speak up. మరి ఎక్కడైతే వాళ్ళు మాట్లాడవలసిందో అక్కడ మాట్లాడకుండా ఉంటారు. And women who speak when they have to be silent. మరి ఎక్కడైతే వాళ్ళు మౌనంగా ఉండాలో అక్కడ మాట్లాడే వాళ్ళని చూసి ఉంటాం. Which is why it is very important for us to understand how we need to use our voice today. అందుచేతనే స్త్రీలుగా మన స్వరాలు ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో మనం నేర్చుకోవాలి. How are we using our voice? మన స్వరాలు ఎలాగ వాడుతూ ఉన్నాము? Where are we using our voice? ఎక్కడ మన స్వరాలు వాడుతూ ఉన్నాము? Today we need to understand the importance of having a voice. మరి సాయంకాల సమయంలో ఈ రోజున మన స్వరాలు ఎక్కడ వాడాలో ఎలా వాడాలో నేర్చుకుందాము. Now there are many instances in the Bible where women have used their voice to change their circumstances. మరి ఈ సాయంకాల సమయంలో స్త్రీలు ఆయా పరిస్థితులలో ఎలాగ మార్చుకున్నారో చూసుకుందాము. To change this thought process which is going around them. వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఆలోచన విధానాన్ని ఎలాగ మార్చుకున్నారు. And also the situations of people around them. వారి ప్రజల మధ్యలో ఎలాంటి అవగాహనలు ఉన్నాయో ఆ పరిస్థితులు కూడా ఎలా మార్చుకున్నారు. Now today how are you using the gift of voice? ఈ రోజున మీకున్న స్వరము అనబడే బహుమానాన్ని మీరు ఏ విధంగా వాడుతూ ఉన్నారు? Now today I'm going to share with you 4 points with 4 examples from the Bible. బైబిల్ గ్రంథము నుంచి 4 ఉదాహరణలు మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. Of how women use their voice to change the circumstances. మరి తమ స్వరాలు వాడుకొని తమ పరిస్థితులను ఏ విధంగా మార్చుకున్నారు. The first point is, where do we need to use our voice? We need to use our voice to voice out our pain. మొదటిగా మనం ఎక్కడ మన స్వరాలు వాడాలి నేర్చుకోవాలి. అది ఏమిటి అంటే మన బాధను వ్యక్తపరచడానికి మన స్వరాలు మనం వాడడం నేర్చుకోవాలి. In some situations in our life we sometimes face a delay. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎదురవుతూ ఉండగా కొన్నిసార్లు ఆలస్యాలు మాకు ఎదురవుతూ ఉంటుంది. We face a lack. కొన్నిసార్లు కొద్దిగా కొలిమి ఉంటుంది, లేమి ఉంటుంది. And we are forced to wait. కొన్నిసార్లు మనము ఇంకా మాకు వేచి చూడాలి అనే దానికి మనం ఉంటాము. Because we don't get the answer as and when we want. మనకి కావాల్సిన సమయంలో సమాధానం రాదు. And in such a situation was Hannah. అలాంటి పరిస్థితిలోనే హన్నా ఉన్నది. Now Hannah was married and she was praying for a child. హన్నా మరి వివాహం అయిన తర్వాత ఒక సంతానం కొరకు ప్రార్థిస్తూ ఉంది. But she was unable to conceive. కానీ ఆ గర్భం ధరించలేకపోతూ ఉన్నది. When we see this in the Bible, it says the Lord closed her womb. అక్కడ వాక్యంలో చూసినప్పుడైతే కనుక దేవుడు తన గర్భాన్ని మూసివేసి ఉన్నాడని చెప్పబడుతూ ఉంది. Now why could that be? మరి ఎందువల్ల ఉండవచ్చు? Probably God wanted to unfold his glory and power in her life. బహుశా తన జీవితం ద్వారా దేవుని యొక్క మహిమను కనపరుచుకోవడానికి అలా చేసి ఉండవచ్చు. Or probably God wanted to teach her the importance of having patience and importance of prayer. బహుశా తనకు ఓపిక ఓర్పు అంటే లేదంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి అలాగ చేసి ఉండవచ్చు. So as we read her story, we also know that Elkanah had a second wife. అలాగ కథ చదువుతూ ఉండగా మనకు తెలిసింది ఏమిటంటే తనకు రెండవ భార్య కలిగి ఉన్నాడు. And she bore children. మరి తనకు సంతానం కలిగి ఉంది. And imagine the deep pain Hannah was having. మరి అలాంటి పరిస్థితుల్లో హన్నాకు ఎంత బాధ కలిగిందో ఒకసారి ఊహించుకోవచ్చు. Now when we see in the story, it is the time of the year where they go to the temple to offer a sacrifice and to worship. మరి మందిరానికి వెళ్ళి మరి బలులు అర్పించవలసిన సమయం వచ్చినప్పుడు and Hannah takes this opportunity to express her grief to God. మరి ఈ సమయంలోనే తనకున్న బాధను వేదనను దేవునితో పంచుకోవాలని ఈ సమయాన్ని తీసుకుంది. To express her desperate prayer towards God.
మరి దేవుని పట్ల తను ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో ప్రార్థన ద్వారా వ్యక్తపరచడానికి అవకాశం తీసుకుంది. And at the temple she was crying bitterly and very sadly. మరి ఎంతో వేదనతో ఎంతో బాధతో అక్కడ ఏడుస్తూ ఉన్నది. And the priest Eli saw her అక్కడ ఏలీ తన గమనించి ఉన్నాడు. and thought that she was drunk. అక్కడ తను మత్తురాలై ఉందేమో అనుకున్నాడు. And what did she say? She said that I'm not drunk. నేనైతే మత్తురాలిని కాదు అని తిరిగి సమాధానం చెప్పింది. She said that she was just disappointed and she was expressing her pain over there. తను ఎంతగా నిరుత్సాహంగా ఉందో తన బాధను ఎలా వ్యక్తపరుస్తుందో అక్కడ చెప్పింది. In 1 Samuel 1:15 it says, I am a woman who is deeply troubled. మొదటి సమూయేలు గ్రంథము 1:15 చూసినప్పుడు హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. Now she voiced out her pain in the presence of God. దేవుని సన్నిధిలో తన బాధను వ్యక్తపరిచింది. And she chose a place to voice out her pain. తన బాధను పంచుకోవటానికి ఒక స్థలాన్ని కూడా ఎన్నుకున్నది. And if you see, there was a right person in that place who was hearing her prayer. మరి తన ప్రార్థన వినడానికి ఆ ఒక ప్రదేశంలో ఒక సరైన వ్యక్తి కూడా ఉన్నాడు. But often what do? కానీ మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాము? We choose a wrong place. మనము తప్పుడు ప్రదేశాలు వెతుకుతాము. We choose a wrong person. లేదంటే తప్పుడు మనుషుల్ని చూసుకుంటాము. To voice out our pain. వాళ్ళ దగ్గర మన పరిస్థితులను చెప్పుకుంటాము. People who are eager to see us fail. మనం ఎప్పుడు ఓడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారో. People who want to see us lose. మనము కోల్పోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో. And we wrongly think that they are here to support us. బహుశా వాళ్ళు మనల్ని సపోర్ట్ చేయడానికి ఉన్నారేమో అని తప్పుగా అర్థం చేసుకుంటాము. But Hannah didn't do that. కానీ హన్నా ఆ విధంగా చేయలేదు. She chose the right place to voice out her pain. తన బాధలను పంచుకోవడానికి సరియైన స్థలాన్ని ఎన్నుకున్నది. In the right place, in the presence of God. అది దేవుని స్థలమైన సరియైన ప్రదేశము. And Eli said, go in peace and may God grant you what you have asked him. నువ్వు ఏదైతే కోరిక ఉన్నావో దక్కిందన్న నమ్మకంతో నువ్వు వెళ్ళుము అని ఏలీ చెప్పి ఉన్నాడు. And she went back in faith. ఆ విశ్వాసంతోనే తిరిగి వెళ్ళింది. And what happened then? తర్వాత ఏం జరిగింది? She conceived. గర్భము ధరించింది. God heard her pain and he opened her womb. మరి దేవుడు తన ప్రార్థనను ఆలకించి తన గర్భాన్ని తెరిచాడు. Today I don't know in which position you're in. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో నాకు తెలియదు. Probably you're thinking, why is my prayer not being answered? నా ప్రార్థనలకు ఇంకా జవాబు రావడం లేదు ఎందుకని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. Why God is not providing me the help that I need? నాకు కావాల్సిన సహాయం నాకు దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు? Why am I not getting the resources that I need to overcome this pain? ఈ బాధను నేను జయించడానికి నాకు కావాల్సిన శక్తిని దేవుడు ఎందుకు అనుగ్రహించడం లేదు? Then probably, dear sister, you're not voicing it out in the right place with the right person. బహుశా మీరు సరైన స్థలములో సరైన వ్యక్తి దగ్గర మీ బాధను పంచుకోవటం లేదేమో. Now when you pour out your pain to the Lord, ఎప్పుడైతే మీ బాధను మీ దేవుని దగ్గర మీరు పంచుకుంటారో, when you use your voice to tell out your pain, ఎప్పుడైతే మీ బాధను చెప్పడానికి మీ స్వరాన్ని మీరు వాడుకుంటారో, in the right place, సరైన ప్రదేశంలో things will start changing in your life. మన జీవితంలో పరిస్థితులు మారడం మనం చూస్తాము. And God will start sending people to help you. మనకు సాయం చేయడానికి దేవుడు మనుషులను పంపిస్తూ ఉంటాడు. God will start sending people to bless you. మనల్ని దీవించడానికి దేవుడు మనుషులను పంపిస్తూ ఉంటాడు. And to better your circumstance. అలాగే మన పరిస్థితులను కూడా చక్కదిద్దడానికి దేవుడు మనుషులను పంపిస్తుంటాడు. You know what happened to Hannah after she did that? హన్నా ఆ విధంగా చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? Her face was no longer downcast. ఇక మీదట తన ముఖం ఎప్పుడు కూడా కింద పుచ్చుకోలేదు. She was at peace. తను సమాధానం గలదై వెళ్ళింది. She was not ashamed. తను ఇక అవమానం పొందలేదు. She was not disappointed. మరి నిరుత్సాహపడలేదు. She felt relief in her heart. తన హృదయంలో ఎంతో నెమ్మది కలిగి ఉంది. When she voiced it out in the presence of God. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన స్వరాన్ని వినిపించిందో, When she voiced out her pain at the right place. ఆ సరియైన ప్రదేశంలో తన స్వరాన్ని ఎప్పుడైతే పంచుకున్నదో. As women, we are always seeking to find a person who can hear our pain. స్త్రీలుగా మన బాధలను ఎప్పుడు ఎవరు వింటారని ఎదురు చూస్తూ ఉంటాము. Understand us. మనల్ని ఎవరు అర్థం చేసుకుంటారు అని. But you need to be very careful because that can be a wrong person at a wrong place. ఒక తప్పుడు ప్రదేశము లేదంటే తప్పుడు వ్యక్తి దగ్గర ఉంటాము కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Who can manipulate you? మనల్ని ఏదైనా అటు ఇటు మార్చవచ్చు. Who can move you into a wrong path? Or who can give you a wrong advice? మీరు మీ వాయిస్ మీ యొక్క స్వరాన్ని మీరు ఎక్కడ వినిపించాలి అంటే సమాధానాన్ని తీసుకొచ్చే చోట మీ స్వరాన్ని మీరు ఉపయోగించవచ్చు. Now today, are you using your voice to bring peace or are you using it to add more fuel to the fire?
మీరు ఈ రోజున మీ స్వరాన్ని సమాధానపరచడానికి వాడుతున్నారా, లేదంటే ఇంకా ఎక్కువ గొడవలు చేయడానికి వాడుతున్నారా? Especially during the fights. మరి ముఖ్యంగా గొడవలు జరిగే సమయంలో Are you using your words to hurt others? మీరు ఇతరులను బాధ పెట్టడానికి మాటలు మాట్లాడుతున్నారా, Pull each other down? లేదంటే ఇతరులను తక్కువ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారా? Sometimes we do that, unknowingly or knowingly. అది కొన్నిసార్లు తెలిసి ఉండవచ్చు, తెలియక చేసి ఉండవచ్చు. And the sad thing is, women are infamously very popular to instigate fights. మరి స్త్రీలకున్న చెడ్డ పేరు ఏంటంటే ఈ గొడవలు ఎక్కువ చేస్తుంటారా అన్న ఒక చెడ్డ పేరు అయితే ఉన్నది. We keep hearing that, women gather together, they start fighting. ఇదిగో స్త్రీలందరూ కలిసి ఉన్నారంటే కనుక గొడవలు జరుగుతుంటాయి అన్న ఒక పేరైతే ఉన్నది. But today God is asking you to use your voice to bring peace. కానీ ఈ రోజున మీ స్వరాలతో మీ సమాధానపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. In your house, మీ కుటుంబాలలో, in your workplace, మీ పని చేసే సమయంలో, and everywhere around you. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ చుట్టుపక్కల ప్రాంతాలలో. Now we see the story of Abigail. అలాగే అబిగేలు యొక్క కథ కూడా మనకు వింటాము. Now we know that her husband was a very mean and a hard-hearted person. తన భర్త ఎంతో క్రూరుడుగా, అసలు హృదయం లేనివాడుగా అన్నట్టుగా ఉంటాడు. And when it was the time where he needed to give something favorable to David and his men, he did not. దావీదుకు తన ప్రజలకు ఏదైతే ఇవ్వవలసిన సమయంలో తన భర్త ఏమి ఇవ్వకుండా ఉన్నాడు. And he was also mistreating them and he insulted them. అది చేయకపోగా దావీదును తన మనుషుల్ని కూడా అవమానకరంగా మాట్లాడి వారిని తక్కువగా చూసి ఉన్నాడు. Now when David heard this, he was very furious. దావీదు ఇది విన్నప్పుడు ఎంతగానో కోపగించుకున్నాడు. And he took his men and he started moving towards Nabal's place. తన ప్రజలందరి నుంచి తీసుకొని ఆ నాబాలు ప్రాంతానికి బయలుదేరాడు. But Abigail did something which brought peace over there. కానీ ఆ ప్రదేశంలో దేవుడు సమాధానం తీసుకొచ్చే రీతిగా అబిగేలు పని చేసింది. She responded or she acted quickly. మరి కావాల్సిన సమయంలో త్వరగా తన అక్కడ పని ప్రారంభించింది. Now she took all the necessary items and she went in front of David and listen to this what she said. 1 Samuel 25:24. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాము. She said, "Pardon your servant, my lord." నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. She asked for forgiveness. తను క్షమాపణ కోరుకుంటూ ఉంది. And she says, "Forgive my husband." నా యజమానుని మీరు నా భర్తను క్షమించండి. Because he's a fool. ఎందుకంటే తనకు అంత జ్ఞానం లేదు కనుక మీరు క్షమించండి అని వేడుకుంది. And she also tells him that this bloodshed is not needed. ఈ రక్తపాతం అవసరం లేదని చెప్పింది. And she also blessed him for success and safety. ఇదిగో తనకు కలిగిన అధికారాన్ని బట్టి, తను ఎంతో విజయాన్ని బట్టి అతని దీవెనలను వేడుకుంది. Now when we read this conversation between her and David, అబిగేలుకు దావీదు మధ్యన సంభాషణ మనం చూసినప్పుడు, now when we see Abigail using her words very carefully, అబిగేలు తన మాటలను జాగ్రత్తగా వాడింది. to voice out her opinions. తన ఉద్దేశాలను ఎలాగ వ్యక్తపరచడాలో సరిగ్గా వాడుకుంది. The thing you need to notice here is she did not use any kind of unnecessary words there. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే అనవసరమైనవి, అవసరం లేని మాటలు ఏవి కూడా మాట్లాడలేదు. She used the right words to resolve the conflict and to bring peace in that place. అక్కడ జరిగిన ఆ యొక్క గొడవలు ఎలాగ తగ్గించాలో అవసరమైన మాటలే మాట్లాడింది. Now how many of us are like that? మనలో ఎంతమంది ఆ రీతిగా ఉన్నాము? We see a sister and another person fighting and we keep reminding them, she said this also, remember that, she did this also, remember that, right? ఎవరినైతే గొడవ జరిగితే కనుక ఇదిగో ఆ గొడవ జ్ఞాపకం ఉందా, ఈ గొడవ జ్ఞాపకం ఉందా అని ఇంకా మనం రెచ్చగొడుతూ ఉంటాము. The sister will forget and come back home, you will still remind her. వాళ్ళు మర్చిపోయి తిరిగి ఇంటికి వచ్చినా మళ్ళీ మనం గుర్తు చేస్తూ ఉంటాము. My husband says always and he jokes about it. మా భర్త గారు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పి నన్ను మాట పట్టిస్తుంటారు. Even after 10-15 years, women remember everything in the fight. 10-15 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా గొడవలో ఏం జరిగిందో ఇంకా గుర్తు పెట్టుకుంటారు. But today, how are we using our words? కానీ ఈ రోజున మన మాటలను మనం ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాము? How are you using your voice? మన స్వరాన్ని ఏ రీతిగా వాడుతూ ఉన్నాము? Are you bringing peace? మీరు సమాధానాన్ని తీసుకొని వచ్చేవారుగా Are ఉన్నారా? you resolving a conflict? మీరు విభేదాలని తక్కువ చేసేవారుగా ఉన్నారా? Are you instigating it? లేదంటే వాటిని ఇంకా ఎక్కువగా చేసేవారుగా ఉన్నారా? Now after this conversation, David blessed Abigail. In verse 33 we see, "May you be blessed for your good judgment and for keeping him from bloodshed." ఆ వచనంలో తర్వాత సంభాషణ చూసినప్పుడు దావీదు అబిగేలును దీవించి ఇదిగో రక్తపాతం లేకుండా చేసినందుకు నేను దీవిస్తున్నాను దీవించాడు. We always need to realize the importance of having a good judgment.
ఒక మంచి తీర్పును కలిగి ఉండడం కూడా మనం నేర్చుకోవాలి. Amen. Now later we see Nabal's heart failed and he died. తర్వాత చూసినప్పుడు నాబాలు గుండెపోటుతో మరణించడం చూసి ఉన్నాము. Now here in this story something very interesting happens. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి జరిగింది. Once David heard Nabal died, he offered his desire to marry Abigail. ఆ నాబాలు చనిపోయిన తర్వాత అబిగైలును పెళ్లి చేసుకోవాలని దావీదు నిర్ణయం తీసుకున్నాడు. Now when you are a woman of wisdom, మీరు ఎప్పుడైతే జ్ఞానం కలిగిన స్త్రీ అవుతారో, when you are a woman of good judgment, ఎప్పుడైతే మీరు మంచి తీర్పు గల స్త్రీ అయి ఉంటారో, men would come forward and ask you for marriage. పురుషులే మీ ఎద్దుకు వచ్చి వివాహం చేసుకోవడానికి సిద్ధపడతారు. Men would come forward to bring you into their family. తమ కుటుంబంలోనికి తీసుకురావడానికి పురుషులే మీ దగ్గరికి వస్తారు. Now in a society where widows are considered unlucky, మరి ఈరోజు సమాజంలో మరి విధవరాలను చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. or where they must be treated as they are cursed, లేదంటే వాళ్ళని ఒక శాపంగా చూస్తూ ఉంటాము. Abigail was asked for marriage. కానీ అబిగైలును మటుకు వివాహం కొరకు అడగడం జరిగింది. Amen. So you need to remember that the worth is inside you. కానీ మనలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. And you need to bring it out. దాన్ని మనం బయటకు తీసుకుని రావాలి. It is not because of your husband. ఏదో నీ భర్త వల్ల కాదు. It is not about the family status. మన కుటుంబం యొక్క పరువు గురించి It కాదు. is not about your religion. మనకున్న మతం గురించి కాదు. Not your caste. మీ యొక్క కులం గురించి కాదు. But the worth is hidden inside you. మీ లోపల దాగి ఉన్న మాటను బట్టి You need to use good judgment. మంచి తీర్పును మనం వాడాలి. You need to use your voice to bring peace. మనం ఇతరుల మధ్యలో శాంతిని తీసుకొచ్చే రీతిగా మనం, And God will surely bless you. అలా చేస్తే కనుక తప్పకుండా దేవుడు దీవిస్తాడు. Amen. Women need to understand the importance of response. మరి ప్రతిస్పందనకి కూడా స్త్రీలు సిద్ధంగా ఉండాలి. Respond with good judgment. మరి మంచి తీర్పుతో మనం ప్రతిస్పందించాలి. Use the words carefully. మన మాటలు జాగ్రత్తగా వాడాలి. And people will come running towards you. అప్పుడు ప్రజలు మన యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. Because they will start seeing your worth there. ఎందుకంటే మీ మాటలను వాళ్ళందరూ కూడా గమనిస్తారు. And on the contrary, it is also going to better your future. మరి దానికి ఇంకా చెప్పాలంటే కనుక మీ భవిష్యత్తే ఇంకా మంచిగా ఉంటుంది. How many of us want a better future? ఎంతమందికి మంచి భవిష్యత్తు కావాలి? No one? Amen. All of us want a better future. అందరికి కూడా మంచి భవిష్యత్తు కావాలి. So we need to have good judgment and we need to use our words very carefully. అందుచేతనే మంచి తీర్పు గలవారమై ఉండాలి. మన మాటలను సరిగ్గా వాడుకోవాలి. Now the third point I want to say is voice out to turn a problem into a promise. మరి మూడవదిగా మన సమస్యలను ఒక వాగ్దానంగా మార్చుకోవడము. How are you using your voice today? ఈ రోజున మీ స్వరాన్ని మీరు ఏ రీతిగా వాడుతూ ఉన్నారు? Are you using your voice to turn your problem into a promise? మీ రోజున మీ సమస్యలను మీరు వాగ్దానంగా మార్చడానికి మీ స్వరాన్ని వాడుతున్నారా? Or are you trying to increase it? లేదంటే ఆ సమస్యలను ఇంకా పెంచడానికి వాడుతున్నారా? So when we face a situation, when we are at a crossroad, మనకి ఎలాంటి అయోమయ పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, and we need to decide whether we need to be safe or we need to do something right in the eyes of God. దేవుని కన్ను దృష్టిలో మనం మంచి చేయాలా లేదంటే వెనకకు ఉండాలా ఆలోచన ఉన్నప్పుడు, as women we always fear and we choose to be safe. స్త్రీలుగా భయపడుతూ ఎందుకులే మనకి అనేది దూరంగా ఉండిపోతుంటాము. We fear the consequences. తర్వాత వచ్చి పరిస్థితులను బట్టి ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంటాము. But here in the story of Rahab, కానీ ఇక్కడ రాహాబు జీవితంలో she did not choose to do something which was safe for her. తనకు ఏదైతే క్షేమకరంగా ఉంటుందో ఆ పని తను చేయలేదు. But she chose to do something which was right in the eyes of God. దేవుని కన్ను దృష్టిలో ఏదైతే మంచిదో అది చేయడానికి నిర్ణయం తీసుకుంది. So Rahab gave shelter to the Israelites. ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలు ప్రజలకు రాహాబు మరి చోటును ఇచ్చిందో, and she knew that God's hand was upon them. వారి మీద దేవుని హస్తం ఉందని ఎప్పుడైతే గుర్తించిందో, she gave them shelter. వారికి ఆశ్రయాన్ని ఇచ్చింది. And at the right time she used her voice to make a deal with them. వారితో ఒక సంభాషణ ఒక తీర్మానం చేసుకొని ఉంది. Joshua 2:8. యెహోషువ 2:8. Before the spies laid down for the night, she went up to the roof and said. యెహోషువ గ్రంథం 2:8. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారి నున్న మిద్దె మీదకు ఎక్కి వారితో ఇట్లా నేను. She said. What did she use there? ఏమని మాట్లాడింది? Her voice. తన స్వరాన్ని వాడింది. She used her voice to bring safety and protection to her family.
తన కుటుంబానికి క్షేమమును భద్రతను కావాలని తన స్వరాన్ని వాడింది. Now in verse 12 it says, please swear to me by the Lord that you will show kindness to my family because I have shown kindness to you. 12వ వచనం చదువుకున్నప్పుడు, నేను మీకు ఉపకారం చేసింది గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరిని చావకుండా బ్రతుకునిచ్చు రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. She was asking for a sure sign to spare her family. తన కుటుంబము ఆ యొక్క రాబోయే ఆపద నుంచి తప్పించాలని ఒక సూచన అడుగుతూ ఉన్నది. Don't you think she was a wise woman? తను జ్ఞానం కలిగి అనుకుంటున్నారా? She did not choose to ignore the situation. ఏదో పరిస్థితులను మనం మర్చిపోవడం లేదు కానీ, but she used her words to save her family from destruction. కానీ రాబోయే ఆపద నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని చూస్తూ ఉన్నది. Now you see, Rahab was a prostitute. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు రాహాబు ఒక వేశ్య. Yet because she was wise, కానీ అయినప్పటికీ కూడా తన జ్ఞానం గలది కాబట్టి she used her voice in the right way. సరి అయిన మార్గంలో తన స్వరాన్ని వాడింది. She was able to strike a deal with the spies. ఆ యొక్క వేగుల వారితో ఒక ఒప్పందం చేసుకున్నది. She voiced out at the right time. సరి అయిన సమయంలో ఒప్పందం చేసుకుంది. Now today your position, ఈ రోజున మీరున్న పరిస్థితి, your status, మీకున్న అంతస్తు, your work, మీకున్న చేసే పని, nothing matters when you're wise enough. మీరు జ్ఞానం కలిగి ఉంటే గనక ఏది కూడా మీకు పని చేయదు. To use God's wisdom, దేవుని జ్ఞానం to వాడుకోవడానికి, use his voice, ఆయన స్వరాన్ని వాడడానికి, to turn a problem into a promise. ఏ సమస్యని కూడా మనం వాగ్దానంగా చేసుకోవచ్చు. Amen. Rahab used her voice to turn that problem situation into a promise which is saving her family from destruction. ఆ రాబోయే ఆపద నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ సమస్యని కూడా ఒక వాగ్దానంగా రాహాబు మార్చుకుంది. Now some women bring problems to their doorstep. కానీ కొంతమంది స్త్రీలు తమ గుమ్మం యొద్దకు సమస్యను తీసుకొని వస్తూ ఉంటారు. Because of the words they use, కొంతమంది వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, because of the way they use their voice, వారు ఉపయోగించే స్వరం వల్ల కావచ్చు, because they instigate something. లేదంటే ఏదో ఎక్కువగా ఇంకా పెంచే విధంగా ఉండవచ్చు. But Rahab turned this situation of problem into a promise. కానీ రాహాబు అయితే గనక సమస్యను వాగ్దానంగా మార్చింది. So now do you believe through your voice you can bring promises to your family? మరి ఈ రోజున మీ సమస్యల నుంచి కూడా మీరు వాగ్దానము దీవెనలు తీసుకురావచ్చని అనుకుంటున్నారా? By using your voice you can bring peace and safety to your family. మీ స్వరము ద్వారా మీ కుటుంబానికి రక్షణను దీవెనలు తీసుకుని రాగలదని నమ్ముతున్నారా? Amen. Start using your voice to turn your problems into a promise. ఈ రోజున మీ స్వరాలని సమస్యల నుంచి వాగ్దానం మార్చడానికి వాడండి. Now the fourth point I want to share here is, మీతో పంచుకోవడానికి 4వ పాయింట్ ఏంటంటే, voice out for the voiceless. ఎవరికైతే స్వరము లేదో వారి తరఫున మీరు మాట్లాడండి. Now some women are very broken. మరి కొంతమంది స్త్రీలు ఎంతగానో విరిగిపోయి ఉంటారు. They're very weak. వారు ఎంతగానో బలహీనంగా They're ఉంటారు. very fearful. వారు ఎంతో భయస్థులై ఉంటారు. Now they cannot fight by themselves. తమంతట తామే పోరాడలేరు. They cannot speak for themselves. తమంతట తామే మాట్లాడలేరు. They cannot face the problem either because they don't have enough knowledge or they are ignorant. బహుశా వాళ్ళకి జ్ఞానం తక్కువ అనుకోవడం వల్లనో లేదంటే అవగాహన లేకపోవడం వల్లనో ఆ సమస్యను తమంతట తామే ఎదుర్కొనలేరు. Now can you be a woman to those voiceless women? అలాంటి స్త్రీల కొరకు వారి తరఫున మాట్లాడడానికి నువ్వు స్త్రీగా ఉంటావా? Can you help them come out from their cages? అలాంటి బంధకాల్లో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి నువ్వు నీ స్వరాన్ని వాడుకుంటావా? Can you stand up for them? వారి నిమిత్తం నువ్వు నిలబడగలుగుతావా? Can you? మీరు? Yes, Esther did that. ఎస్తేరు ఆ విధంగా చేసి ఉన్నది. She stood up for her people, తన ప్రజల కొరకు నిలిచి ఉన్నది, to protect them, వారిని కాపాడడానికి. and she became their voice. వారి తరఫున తమ స్వరంగా మారింది. Now Esther was a very beautiful woman. ఎస్తేరు చక్కటి స్త్రీ. She was brought in front of the king and over time she was made a queen. మరి రాజు యొద్దకు తీసుకుని వచ్చింది, కొద్ది కాలం తర్వాత రాణిగా కూడా అయ్యింది. And when she came to know about the problem that her people are going to have, ఇదిగో కొన్ని రోజులలో తమ ప్రజలకు ఏదైతే సమస్య రాబోతుందని తెలుసుకున్నదో, she was also, as every human being, was doubtful. మరి అందరు మనుషుల్లాగానే తనకి కూడా కొద్ది అనుమానాలు ఉన్నాయి. She was fearful. భయం కలిగి ఉన్నది. Now she was not that courageous at the first response. మొదటి ఉన్నప్పుడు మటుకు అంత ధైర్యంగా తను లేదు. Now yet on advice of Mordecai, కానీ మొర్దెకై యొక్క సలహా ద్వారా she decided not to back out.
ఆ వెనుకకు మళ్ళటానికి మట్టుకు తను ఒప్పుకోవలేదు. She didn't say, oh no, I'm a queen right now, so I need not worry about all this. ఇదిగో నేను రాని కాబట్టి నాకైతే ఏం పర్వాలేదని అనుకోవడం లేదు. She didn't say, I don't care what is happening beside my house. నా కుటుంబం తప్ప బయట ఏం జరుగుతుందో నాకైతే సంబంధం లేదు అనుకోలేదు. She didn't say, I don't care what is happening to my friend. నా స్నేహితులకి ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదని చెప్పలేదు. She didn't say what is happening to the woman in our family who is suffering. ఎవరైతే స్త్రీలు బాధపడుతున్నారో వారి గురించి నాకు సంబంధం లేదు అనలేదు. She fasted and she was waiting for God's favor and timing. ఉపవాసం ఉండి దేవుని యొక్క సమయం కొరకు ఆయనకు విజ్ఞాపన చేస్తూ ప్రార్థించింది. And then what did she do? తర్వాత ఏం చేసింది? She used her voice to influence and request the king to save their people. తన స్వరాన్ని వాడుకొని రాజు దగ్గర తన ప్రజలను రక్షింపబడటానికి తన స్వరాన్ని వాడింది. Now today when you're seeing another woman suffering, ఈ రోజుల్లో ఇంకొక స్త్రీ ఉన్న బాధపడ్డ మీరు చూస్తే గనక, someone who is in a position who is not able to do anything, తమంతట తాము ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న స్త్రీని చూసినప్పుడు, who is not able to help themselves, తమకు తాము ఎలాంటి సహాయం చేసుకోలేని స్త్రీలు ఉన్నారు. but you are placed at a level and a position where you can bring a change. కానీ నీవైతే గనక వారి జీవితంలో ఒక మార్పుని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నావు. Are you holding yourself back? నిన్ను నువ్వు వెనకకి మల్లుకుంటున్నావా? Or are you trying to be a voice for them? లేదంటే వారి తరఫున మాట్లాడడానికి స్వరంగా అవుతున్నావా? At your workplace, మీ యొక్క పని చేసే your ప్రదేశం కావచ్చు, families. కుటుంబాలు కావచ్చు, we see many women suffering అనేక మంది స్త్రీలు సతమతమవడం చూస్తున్నాం. silently, మౌనంగా, unable to reveal, బయటకు చెప్పలేకుండా, unable to share their pain. వాళ్ళ బాధలు ఇతరులతో పంచుకోకుండా. But you are at a position where you can bring a change. కానీ మనమైతే మార్పుని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నాము. But are you doing that? కానీ మనం చేస్తూ ఉన్నామా? Some of us are at a place where we cannot help, కొన్నిసార్లు మనం సహాయం చేయని స్థితిలో ఉంటాము. but we still can use our voice to pray. కానీ మన స్వరాలతో మనం ప్రార్థించవచ్చు. We can still use our voice to share the word of God. మన స్వరాలతో దేవుని వాక్యాన్ని పంచవచ్చు. We can still use our voice to give her the strength that she needs. అయినప్పటికీ కూడా తనకు కావాల్సిన శక్తిని అందించడానికి మన స్వరాన్ని వాడవచ్చు. But if you are at the level where you can bring a change, కానీ ఒకవేళ నువ్వు మార్పుని తీసుకొచ్చే ప్రదేశంలో స్థాయిలో ఉంటే గనక, and you are holding yourself back thinking that I don't want to involve in this, కానీ దీంట్లో దూరడము నాకు అవసరం లేదని నీకు వెనకకి ఉండిపోతే గనక, and you are unsure whether you need to take a stand or not, వారి తరఫున నిలబడటానికి నేను ఉండాలా వద్దా అని అనుకుంటే గనక, here is your answer. ఇదిగో మీకు ఒక సమాధానము. Esther 4:14. ఎస్తేరు గ్రంథము 4:14. If you remain silent at this time, ఈ యొక్క సమయంలో నువ్వు మౌనంగా ఉంటే గనక, relief and deliverance for the Jews, మరి యూదులకు రావాల్సిన ఆ యొక్క విమోచన, సమాధానము, or the oppressed, మరి ఎవరైతే అనుగొప్పబడి ఉన్నారో, or the weak people, అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, or people who don't have a voice, ఎవరికైతే వారికి స్వరము లేదో, it will surely arise from another place. అది ఇంకో దగ్గర నుంచి తిరిగి వస్తుంది. But what happens then? కానీ దాని తర్వాత ఏం జరుగుతుంది? God will judge you. దేవుడు నీ మీద తీర్పు తీరుస్తాడు. Amen. If you remain silent at this time, relief and deliverance for the Jews or the oppressed or people who are voiceless, who are weak, who are unable to stand up for themselves, deliverance will surely come from another place. God is going to choose another resource, another person to bring deliverance for them, but you will be judged. ఆ ఇశ్రాయేలు ఎవరైతే అనుగొక్కబడి ఉన్నారో, ఎవరికైతే విమోచన లేదో, ఎవరైతే బాధపడుతున్నారో వారికి దేవుడు ఏదో రీతిగా వాళ్ళని విమోచన ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, వారిని దీవిస్తాడు. కానీ నీ పరిస్థితి ఏమిటి? దేవుడు నీ మీద తీర్పు ఎలాగ తీర్చబోతున్నాడు? And Mordecai also says, who knows but that you have come to this position at this time. మరి నీవి ఈ రోజున ఈ పరిస్థితులలో ఎందుకు తీసుకొని పడ్డావో ఎవరికి తెలుసు? Now God brings us to a position sometimes, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒక పొజిషన్ కి తీసుకొని వస్తాడు, to help other people, ఇతరులకు సహాయం చేయడానికి, to change the circumstances. ఆ పరిస్థితులను మార్చడానికి. He gives us resources sometimes కొన్నిసార్లు మనకి కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాడు, to help the other person in need. అది మనం ఇతరులకు సహాయం చేయడానికి. He gives us wisdom మనకు జ్ఞానము దయచేస్తాడు, to change others' lives, ఇతరుల జీవితాన్ని మార్చడానికి, to guide them, వారికి మార్గం to చూపించడానికి, lead them in the right path. సరైన మార్గంలో నడిపించడానికి. It is not just out of the blue that He has brought you to this position. ఏదో అనుకోకుండా ఇంత మంచి పొజిషన్ లోకి దేవుడిని తీసుకొని రాలేదు. If God brings you to a good position,
ఒకవేళ ఒక మంచి స్థానంలోనికి దేవుడు నిన్ను there is తీసుకొచ్చాడంటే also a responsibility attached to it. దానికి బాధ్యత కూడా జోడించబడి ఉన్నది. So as you're enjoying that position, నువ్వు ఆ స్థాయిని అనుభవిస్తూ ఉండగా you also have a great responsibility on your shoulders. మీ భుజం మీద ఒక గొప్ప బాధ్యత కూడా ఉన్నది. As woman, స్త్రీగా can you help another woman? ఇంకొక స్త్రీకి నువ్వు సహాయం చేయగలుగుతూ ఉన్నావా? Can you be their voice? వారికి నువ్వు స్వరంగా అవుతూ ఉన్నావా? Can you pray for them? వారి నిమిత్తం నువ్వు ప్రార్థన Can చేయగలుగుతావా? you strengthen them? వారు బలపరుస్తావా? Can you use your position to change their lives? నీకున్న స్థాయిని బట్టి వారి పరిస్థితులు మార్చగలుగుతావా? Because if you can ఒకవేళ నువ్వు చేయగలిగితే, and you don't, అయినప్పటికీ నీ చేయలేకపోతే God will judge you. నీ మీద దేవుడు తీర్పు తీరుస్తాడు. Now today I'm not asking you to go in search of people. అలాగా వెతకండి అని చెప్పడం లేదు. Now if you do, God bless you and give you the strength. మీరు అలా చేస్తే కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ శక్తిని దయచేస్తాడు. But when somebody is reaching out to you, కానీ ఒకవేళ మన దగ్గరికి ఎవరైనా వెతికి వస్తే don't ignore them. వారిని మనం విడిచిపెట్టకూడదు. You need to help them. వారికి మనం సహాయం చేయాలి. You need to start acting in wisdom, జ్ఞానముతో మనం పని చేయడం ప్రారంభించాలి. act through the strength of God, దేవుని శక్తి ద్వారా మనం పని చేయాలి. act with his knowledge, ఆయన జ్ఞానం ద్వారా పని చేయాలి. and he will surely give you the power to help the person in need. ఎవరికైతే అవసరత ఉందో వారికి సహాయం చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. Even if your voice is becoming weaker sometimes, కొన్నిసార్లు మన స్వరమే సన్నగిలిపోతున్నప్పటికీ God will become your voice. దేవుడే మన స్వరం అవుతాడు. God will give you the power. దేవుడు మనకు శక్తిని దయచేస్తాడు. If you believe that, say amen. మీరు నమ్మితే కనుక ఆమేన్ అని చెప్పండి. Amen. Today we need to decide that as women we need to strengthen ourselves in word and prayer to be a strong voice. మనం ఒక గొప్ప శక్తిగా స్వరంగా ఉండాలనే నిర్ణయం మనం ఈ రోజున తీసుకోవాలి. Now in the Bible we see a lot of women who have changed their circumstances through their voice. తమ స్వరములతో అనేక పరిస్థితులు మార్చగలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. From bad to good, మరి చెడు నుంచి మంచికి, from destruction to growth, మరి వినాశనకరం నుంచి అభివృద్ధికి, from a problem to a promise. సమస్య నుంచి వాగ్దానముకు They use their voice beautifully. వారు తమ స్వరాన్ని చక్కగా వాడుకున్నారు. Hannah, హన్నా, Abigail, అబిగేలు, Esther, ఎస్తేరు, Huldah, Miriam, మిరియాము, Anna, అన్నా, and many more. ఆ రీతిగా చాలా మంది ఉన్నారు. God is going to use your voice today. ఈ రోజున దేవుడు మీ స్వరాన్ని వాడబోతూ ఉన్నాడు. God wants to use your voice today. దేవుడు మీ స్వరాన్ని వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. Now we need to understand that God doesn't select a specific gender to do his work or to share his word. దేవుని పని జరిపించుకోవడానికి, ఆయన మాట్లాడడానికి కేవలము ఏ లింగాన్ని కూడా ఆయన తీసుకోవడం లేదు. Now when we see at the words of the prophet Huldah, King Josiah, he completely put his faith into the word that she said and he changed his course of life. మరి హల్దా రాజు దగ్గరికి తీసుకొని వచ్చి ఉండగా ఆ పరిస్థితిని మార్చుకోవడానికి కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. Now the fact that she was a woman didn't change his attitude. మరి తన స్త్రీ కాబట్టి తన వ్యక్తిత్వాన్ని ఏం కూడా మార్చుకోలేదు. Now the fact that she was a woman, he didn't ignore her word. తన స్త్రీ కాబట్టి తన మాటను ఏమాత్రం కూడా చిన్నగా చేయలేదు. He didn't ignore her prophecy. తను చెప్పిన మాటను ఏమాత్రం కూడా చిన్నగా చేయలేదు. He submitted to it. దానికి ఒప్పుకున్నాడు. He submitted to the word and the law. ఆ మాటకి, ఆ యొక్క ఆజ్ఞకి ఒప్పుకున్నాడు. Because God doesn't use a gender to do his work. అది పురుషలింగమైన స్త్రీలింగమైన ఎవరిని కూడా దేవుడు ఎవరిని వాడుకుంటాడు. She used her voice to prophesy. మరి దేవుడు తన వాగ్దానం చెప్పడానికి కూడా, ప్రవచించడానికి అందరిని ఎన్నుకుంటాడు. And to correct the entire kingdom who was falling apart. మరి దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతున్న జనాంగానందరినీ కూడా వాడుకోవడానికి. Now we need to use God's wisdom when we speak. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం వాడాలి. Remember, I'm asking you to use your voice. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీ స్వరాన్ని వాడమని చెప్పేది Not to make noise. ఏదో శబ్దము గోల చేయడానికి కాదు. Because a noise comes from a very noisy spirit. మరి గోల అనేది గోల చేసే ఆత్మ నుంచి వస్తుంది. You need to ask God to give you a calm and a peaceful spirit. మరి శాంతికరమైన నెమ్మది అయిన స్వరాన్ని కావాలని మనం దేవుని దగ్గర ప్రార్థించాలి. Amen. Now even me, before I even started to come and preach or share the word of God, I was also very scared to use my voice. మరి దేవుని వాక్యం పంచుకోవడానికి, ఈ రీతిగా నేను సేవ చేయడానికి, పరిచర్యడానికి రావడానికి ముందు కూడా నేను కూడా ఎంతో భయస్తురాలిగా ఉన్నాను. I was fearful భయం కలిగేది ఉండేది. of being judged, మరి లేదంటే నన్ను ఎవరైనా ఏమైనా అంటారేమోనని, or of being ridiculed, లేదంటే నన్ను ఏమైనా విమర్శిస్తారేమోనని, or being laughed upon. లేదంటే నన్ను చూసి నవ్వుతారేమోనని. But one day I decided
కానీ ఒక రోజు ఒక తీర్మానం తీసుకున్నాను. Unless God wanted me to be in this position, ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉండాలని దేవుడు అనుకోకపోతే I కనుక cannot dare think of it. నేను దీని గురించి ఆలోచించ కూడా లేను. And when God is with me, ఒకవేళ దేవుడు నాతో ఉంటే why కనుక do I need to fear about anything? ఇక నేను మిగతా వాటి గురించి ఎందుకు భయపడాలి? And from that day, I started voicing out boldly. ఆ రోజు నుంచి ధైర్యంగా నా స్వరాన్ని మాట్లాడుతూ ఉన్నాను. And today, if someone comes and tells me, sister, I've been blessed by your word. ఈ రోజు ఎవరైనా వచ్చి సిస్టర్ గారు మీ ద్వారా నేను ఎంతగానో దీవెన పొందానని చెప్తే కనుక, Sister, I've been encouraged by your word. మీ ఒక మాట ద్వారా నేను ఎంతగానో ప్రోత్సాహపరచబడ్డానని చెప్తే కనుక, It is my mouth, అది నా నోరు, but it is his voice. కానీ ఆయన స్వరము. It is me over here, ఇక్కడ నేను ఉన్నాను, but it is his presence in me. కానీ నాలో ఉన్న ఆయన సన్నిధి, It is my faith అది నా విశ్వాసము in him, ఆయనలో, which is why I'm able to do this today. అందువల్ల నేను ఈ కార్యాలు చేయగలుగుతూ ఉన్నాను. Because I don't speak out of authority. ఎందుకంటే ఏదో నేను అధికారంతో మాట్లాడటం లేదు. I speak out of divine appointment by him. దేవుని చేత మరి ఆత్మీయంగా మరి ఏర్పరచబడ్డాను కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. I don't stand here out of competition towards men. ఏదో పురుషులకి ఇవన్నీ కాంపిటీషన్ ఇక్కడ నిలబడడం లేదు. Because I stand because of the competence that God has given me. కానీ దేవుడు నాకు దయచేసిన శక్తి కొలది నేను నిలబడి ఉన్నాను. I don't stand here out of superiority. ఏదో నేను పెద్దదాన్ని కాబట్టి ఇక్కడ మాట్లాడడం లేదు. But under surrenderance and submission towards God's word and his light toward in me. మరి దేవుని యొక్క స్వరానికి ఆయన అధికారానికి లోబడి ఉన్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. Out of submission to his plan and his purpose in my life. నా జీవితంలో తన ఉద్దేశాలకు తన చిత్తాలకు నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పుడు మాట్లాడగలుగుతూ ఉన్నాను. Now today the world may call the women many things. ఈ రోజున ప్రపంచమంతా కూడా స్త్రీలను ఎన్ని అనవచ్చు. They can treat you in many ways. అనేక విధాలుగా మనం మోసం చేయవచ్చు. But through the strength that God is giving you, కానీ దేవుడు మనకు దయచేసే శక్తిని బట్టి he is going to make you so capable. మిమ్మల్ని ఎంతగా శక్తి పరుస్తాడంటే, He is going to give you so much wisdom మీకు ఎంతగా జ్ఞానం ఇస్తాడంటే, that you can face anything that is coming across you. మీకు ఎదుటగా ఏమొస్తున్నా కూడా మీరు దాన్ని ఎదుర్కొనవచ్చు. He is going to give you the wisdom మీకు జ్ఞానాన్ని దయచేస్తాడు to bring peace into your family. మీ కుటుంబాల్లో శాంతిని తీసుకుని రావడానికి. He's going to give you wisdom మీకు జ్ఞానం దయచేస్తాడు to overcome your pain. మీ బాధను మీరు అధిగమించడానికి. He is going to give you wisdom మీకు జ్ఞానాన్ని దయచేస్తాడు to turn your problem into a promise. మీ యొక్క సమస్యలను వాగ్దానంగా దీవెనగా He's మార్చడానికి. going to give you wisdom మీకు జ్ఞానాన్ని దయచేస్తాడు to be the voice to the voiceless. వారికైతే స్వరము లేదు వారికి స్వరంగా మారడానికి. You need to remember that you are his daughter. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు దేవుని యొక్క కుమార్తెలు. You are his child. మీరు ఆయన కుమార్తెలై ఉన్నారు. Now today your voice might be low. బహుశా ఈ రోజున మీ స్వరము చాలా చిన్నగా It ఉండవచ్చు. might be somewhere in the background. ఏదో ఎక్కడో ఒక మూలన ఉండవచ్చు. Probably nobody is able to hear it. బహుశా మీ స్వరం ఎవరు But వినలేకపోవచ్చు. if God decides to use it, కానీ ఒకవేళ దేవుడు దాన్ని ఉపయోగించాలనుకుంటే గనక even your quietness will become very loud. మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా అది ఎంతో వినబడేదిగా ఉంటుంది. You need to remember that God used women to change lives. జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే జీవితాలు మార్చడానికి దేవుడు స్త్రీలను వాడుకున్నాడు. God used women to proclaim his birth into this in the world. ఈ లోకములో దేవుని యొక్క జన్మము గురించి స్త్రీలను వాడుకున్నాడు. He used women to reveal his resurrection. ఆయన పునరుత్థానాన్ని చెప్పడానికి కూడా స్త్రీలను వాడుకున్నాడు. God used women to lead. మరి ముందుకు నడిపించడానికి కూడా స్త్రీలను వాడుకున్నాడు. God has used women to bring out generations. ఇదిగో ఎన్నో తరాలను ముందుకు తీసుకురావడానికి స్త్రీలను ఎన్నుకున్నాడు. And God will keep using women in the future too. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా స్త్రీలని వాడుకుంటూ కూడా ఉంటాడు. Isn't that beautiful? చాలా Let's clap అద్భుతం our కదా? hands and give glory to God చప్పట్లు today. కొడుతూ దేవునికి మహిమపరచుకుందాము. I would like to close this message by reading this out. We see in Acts 2:17, in the last days, God says, I will pour out my spirit on your sons and daughters will prophesy. ఈ మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. అన్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు. He didn't say only sons. కేవలం కుమారులు అని చెప్పడం లేదు, He also said daughters. కుమార్తెలు అని కూడా చెప్పాడు. Now, can you see your worth today? ఈ రోజున మీ మాటలు ఎలాగున్నాయో ఒకసారి చూసుకుందాం. You are a royal child.
మీరు మరి రాజీన వంశంలో ఉన్నారు. You are a royal daughter. మీరు ఆ యొక్క రాజ కుమార్తెగా ఉన్నారు. Start voicing out boldly today. అందుచేతనే మీ స్వరాలు ధైర్యంగా మాట్లాడండి. Start praying and conducting yourself as the royal daughter of the Most Highest. ఇదిగో అత్యున్నతుడైన ఆ రాజుకు కుమార్తెగా మీ స్వరాన్ని వాడడం నేర్చుకోండి. And God will start using your voice to change people. ఇదిగో ప్రజలందరి జీవితాలు మార్చడానికి దేవుడు మీ స్వరాన్ని వాడుకుంటాడు. He's going to use your voice to change the world around you. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంతా మార్చడానికి కూడా దేవుడు మీ స్వరాన్ని వాడుకుంటాడు. Find your voice. మీ స్వరం ఎక్కడ ఉన్నదో మీరు కనుగొనండి. Amen. 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 Are we the royal daughters of the Most Highest? అది అత్యున్నతుడైన రాజు కుమార్తెగా మనం ఉన్నాము కదా. A little loudly. Yes. Tell it to the sister beside you. You are a royal daughter. మీ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పండి, మీరు రాజ కుమార్తెగా ఉన్నారు. You are worthy. మీరు అర్హురాలై ఉన్నారు. You are strong. మీరు శక్తివంతురాలై ఉన్నారు. You can achieve anything today. ఈ రోజున మీరు ఏదైనా సాధించగలుగుతారు. God is with you. దేవుడు మీతో పాటు కూడా ఉన్నాడు. And you will not fail. మీరు ఇప్పుడు కూడా విఫలమవ్వరు. Amen. Let us all pray. ప్రార్థించుకుందాము. Dear Heavenly Father, we thank you for this day, O Father. Dear Father, as we have listened to your word today, O Father, we thank you for strengthening us today, O Father. We thank you for reminding us today, O Father, about the strength that we possess, on how we need to use our voice today, O Father. Dear Father, we ask you to build us today, O Father. Strengthen us today, O Father. Give us the wisdom that we need today, O Father, by how we can use our voice to break bondages, how we can use our voice to help the weak, how we can use our voice to overcome limitations, how we can use our voice to build a family, our daughters, our sons, our husbands today, O Father. Dear Father, we ask for you to give us the wisdom and knowledge to use our voice, which is beneficial to each and every one person over here, oh Father. How to use our voice to build people, how to use our voice to strengthen the woman beside us, oh Father. Dear Father, today we thank you, oh Father, for touching us, oh Father, for teaching us, oh Father, for leading us and guiding us in the right path, oh Father, for reminding us as women that we are not weak, but we are strong in you, oh Father, because your strength is in us, your wisdom is in us, your power, your light is in us, oh Father. Dear Father, as we go back home today, oh Father, be with us and guide us, oh Father. Let your presence dwell with us now and forever, oh Father. Dear Father, we believe that this entire word is glorifying to you and you alone, oh Father. Dear Father, I ask for you to bless each and every sister who's sitting here, oh Father. Every sister who's weak today, oh Father. Every sister who's fearful. Every sister who is doubtful about their power, oh Father. I ask for you to touch every sister over here, oh Father, and strengthen them today, oh Father. And so that they can start believing in their power to voice out today, oh Father. Dear Father, I ask for you to give them the voice which is coming out boldly today, oh Father. Dear Father, we thank you and we glorify you. In Jesus' mighty name we ask and pray. Amen.